డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్ అంటే ఏంటో చూద్దాం. పిత్ అంటే ట్రూ నేచర్ ఆర్ ఎసెన్స్ ఆఫ్ సంథింగ్ అని అర్థం. సబ్స్టెన్స్ అంటే మోస్ట్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ సంథింగ్ అని చెప్పేసి అర్థం. సో మనకి ఇది ఆర్టికల్ 246ని బేస్ చేసుకుని వచ్చిన ఒక డాక్ట్రిన్. ఆర్టికల్ 246 ఏం చెప్తుందంటే లెజిస్లేటివ్ పవర్స్ అనేవి ప్రాపర్గా డివైడ్ అవ్వాలి అని. షెడ్యూల్ 7లో ఉన్నట్టు యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ ప్రకారం యూనియన్ లెజిస్లేచర్కి, స్టేట్ లెజిస్లేచర్స్కి పవర్స్ అనేవి డివైడ్ అవ్వాలి. ఒకరి పరిధిలోకి ఇంకొకరు రాకూడదు అని చెప్పి క్రిస్టల్ క్లియర్గా ఆర్టికల్ 246 మనకి చెప్తోంది. అయితే ఎప్పుడైనా సరే స్టేట్ లిస్ట్లో ఉన్న అంశం పైన స్టేట్ లెజిస్లేచర్ చట్టం చేసినప్పుడు అనుకోకుండా అది యూనియన్ లిస్ట్లో ఉన్న అంశాన్ని టచ్ చేస్తే అలాంటి సందర్భంలో ఏం చేయాలి? లేదా యూనియన్ లిస్ట్లో ఉన్న అంశం పైన యూనియన్ లెజిస్లేచర్ చట్టం చేసినప్పుడు అనుకోకుండా స్టేట్ లిస్ట్ని టచ్ చేస్తే అలాంటప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు సుప్రీంకోర్టు డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్ని ఉపయోగిస్తుంది. దీని ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకుందాం. మనకి 1940స్లో లేట్ 1940స్లో బాంబే ప్రొహిబిషన్ యాక్ట్ అని తీసుకొచ్చారు. ఈ బాంబే ప్రొహిబిషన్ యాక్ట్ అనేది బాంబే రాష్ట్రంలో తీసుకొచ్చారు. దీని ప్రకారం బొంబాయి రాష్ట్రంలో, అప్పటి బొంబాయి రాష్ట్రంలో లిక్కర్ అనేది అమ్మకాలు కానీ, కొనుగోలు కానీ, స్టోర్ చేయడం కానీ చేయకూడదు. అయితే ఇంతవరకు ఎటువంటి ఇష్యూ లేదు, ఎందుకంటే పబ్లిక్ హెల్త్ అనేది స్టేట్ లిస్ట్లో ఉంది, ఇంటాక్సికేటింగ్ లిక్కర్స్ అనేది కూడా స్టేట్ లిస్ట్లోనే ఉంది. సమస్య ఎక్కడ వచ్చిందంటే విదేశాల నుంచి ఇంపోర్ట్ కూడా చేయకూడదని చెప్పి ఆ చట్టంలో ఉంది. అదేంటి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి స్టేట్ లిస్ట్కి సంబంధించిన అంశాలు కాదు, అది వచ్చేసి మనకి యూనియన్ లిస్ట్కి సంబంధించిన అంశం. అలా ఎలా వెళ్తారని చెప్పి కోర్టులో కేసు వేయడం అనేది జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్ని అప్లై చేసి 1951లో జడ్జిమెంట్ అనేది ఇచ్చింది. ఏం చెప్పిందంటే ఈ పర్టికులర్ చట్టం యొక్క కోర్ ఆస్పెక్ట్ ఏంటి, సబ్స్టాన్షియల్ ఆస్పెక్ట్ ఏంటంటే పబ్లిక్ హెల్త్ని కాపాడటం. దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ కస్టమ్స్ కాదు కదా, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి పబ్లిక్ హెల్త్, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి ఇంటాక్సికేటింగ్ లిక్కర్స్. ఈ రెండు కూడా స్టేట్ లిస్ట్లో ఉన్నవే. ఈ కస్టమ్స్ ఏదైతే వచ్చిందో దట్ ఈస్ ఓన్లీ ఇన్సిడెంటల్, అంటే అనుకోకుండా వచ్చిన కాన్సిక్వెన్సే కానీ అది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద చట్టం కాదు. సో అది పిత్ అండ్ సబ్స్టెన్స్ కాదు, అది ఇన్సిడెంటల్. సో ఇన్సిడెంటల్ కాన్సిక్వెన్సెస్ గురించి వరి అయ్యి చట్టాన్ని కొట్టేయాల్సిన పని లేదని చెప్పి ఈ చట్టాన్ని అప్హోల్డ్ చేసింది సుప్రీంకోర్టు. సో ఫైనల్గా సమ్మరీ ఏంటంటే ఏదైనా ఒక లెజిస్లేచర్ చట్టం చేసినప్పుడు అది ఓవర్లాప్ అవుతుంది, అంటే వేరే లెజిస్లేటివ్ డొమైన్లోకి ఎంటర్ అవుతుంది అనుకునేటప్పుడు దాని యొక్క ట్రూ ఎసెన్స్ అనేది చెక్ చేయాలి. ట్రూ ఆబ్జెక్టివ్ ఎసెన్స్ అనేది వితిన్ ద డొమైన్ ఉంటే నో ప్రాబ్లం. ఇన్సిడెంటల్గా ఎన్క్రోచ్ అయినప్పటికీ కూడా చట్టాన్ని కొట్టేయాల్సిన పని లేదు, దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు అని డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్ యొక్క ఫైనల్ మీనింగ్.